హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. మీరు చూస్తున్నారు సిసిసన్ ఆశా కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో చూడండి ప్యారలేజీ ఒరిజినల్ గ్లూకో బిస్కెట్స్ అనమాట. ఈ బిస్కెట్స్తో మనం ఇంట్లోనే ఈజీగా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా స్వీట్ చేయాలనిపించినప్పుడు ఈజీగా చూడండి ఇంట్లోనే ఈ ప్యారలేజీ బిస్కెట్స్తో స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూడండి, ముందుగా చూడండి నేను ఇక్కడ 4 ప్యాకెట్స్ ప్యారలేజీ బిస్కెట్లు అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, మీరు తక్కువ క్వాంటిటీ అయితే 2 సరిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 4 తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట బిస్కెట్స్ని. నాకు 4 ప్యాకెట్ల బిస్కెట్స్కి ఒక పెద్ద సైజు కప్పున్నర పాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి. కప్పున్నర పాలను ఇందులో యాడ్ చేసేసి అవి పాలల్లో కలిసేలాగా ఒక్కొక్క స్పూన్తో చూడండి ఇలా కలిపేసుకుంటే చూడండి అంతా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్లిమ్లో పెట్టాలండి మంట. మీరు హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అడుగంటిపోతుంది, ఓకేనా. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని, ఒకవేళ నెయ్యి మీకు త్వరగా అవైలబుల్లో లేకుంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఏమంటే నెయ్యి టేస్ట్ అనేది కొంచెం బాగా ఇష్టపడతారు కాబట్టి నెయ్యి తీసుకోండి, కొద్దిగా ఎక్కువనే తీసుకోండి నెయ్యి అడగంటకుండా ఉండడానికి, ఓకేనా. ఇప్పుడు నెయ్యి అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలండో, లేకుంటే అడగంటిపోతుంది, ఓకేనా. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ పాలు మిల్క్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నాకు కప్పున్నర మిల్క్ పర్ఫెక్ట్గా సరిపోయింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం షుగర్ యాడ్ చేయాలి. ప్యారలేజీ బిస్కెట్లలో కొంచెం షుగర్ తక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఇందులోకి మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కాబట్టి కొంచెం షుగర్ ఉంటేనే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఇది కలుపుతూనే ఉండండి, మిస్ చేయొద్దు, ఎందుకంటే అడగంటిపోతుంది. ఇప్పుడు నాకు ఇందులోకి 1 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. 1 కప్పు షుగర్ అంటే నేను ఏ కప్పుతో పాలు తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు అడ్జస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట మీ టేస్ట్కు తగ్గట్ట, ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇలా అయిపోతుంది. మనం స్లిమ్లో పెట్టి వేయించుకుంటే చూడండి ఇలా ముద్దలాగా అయిపోవాలి. ఇది గంటకు అత్తుకొని రావాలి. బేల నుంచి మనము పెట్టుకున్న బౌల్ నుంచి వేరే స్పూన్కు రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా స్వీట్ మనకు తయారైనట్టు. చూసారుగా, నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా తయారవ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కు చూడండి ఆయిల్ లేదా నెయ్యి, నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను, ఓకేనా. నెయ్యితోనైనా అప్లై చేసేసి నెయ్యే తీసుకోండి, ఓకేనా. ఇలా అప్లై చేసి మొత్తం స్వీట్ని అంతా ఇందులోకి వేసేయాలి. వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్ సహాయంతోనే ఇలా ప్లేట్ అంతా సెట్ చేస్తున్నాను. కొంచెం వేడి తగ్గిన వెంటనే కొద్దిగా చేతికి ఆయిల్ లేదా నెయ్యి తీసుకొని ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేయండి, ఓకేనా. ఇది వేడిగా ఉంటుంది కదా, పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చూడండి ఇట్లా పిజ్జా కట్టర్తో లేదా మీరు షాక్ సహాయంతో ఇలా స్వీట్ రూపంలో మీకు నచ్చిన స్క్వేర్ రూపం లేదా మీకు నచ్చిన రూపంలో స్వీట్ రూపంలో కట్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. చూడండి, ఇది చూస్తుంటే అచ్చు మనకు మెత్తని స్వీట్ లాగా ఉంది కదా, స్వీట్ లాగా మైసూర్ పాక్ లాగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది కదా. ఎంతో ఈజీగా మీ చిన్నపిల్లలకు ఈవినింగ్ అయితే ఈ స్నాక్ చేసి స్వీట్ ఐటెం పెట్టండి. సేమ్ బిస్కెట్లలో స్వీట్ తిన్నట్టుగా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందండి. ఇవి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. 2 నిమిషాల్లో మీరు ఈవినింగ్ మీ పిల్లలకి ఈ విధంగా స్వీట్ అడిగినప్పుడు ఎంతో ఈజీగా చేసి పెట్టవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు మొత్తం స్వీట్ను కూడా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి లేదా ఎయిడెడ్ బాక్స్లో పెట్టి స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. చూసారు ఎంతో ఈజీగా మనకు ప్యారలేజ్ బిస్కెట్స్తో స్వీట్ అయితే తయారైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో అయితే కంపల్సరీగా తెలియచేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.